మంజునాథ్ గారు ఇదేంటండి ఇలాగా? న్యాచురల్ గమ్ మేడం ఇది. కంప్లీట్ హౌస్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ న్యాచురల్ ట్రీ. వేరే కంప్రెస్డ్ వుడ్ కానీ అట్లంతా ఏముండదు. యూ కెన్ సీ దిస్ ఇస్ గమ్మింగ్. అంటే ట్రీ గమ్ ఎట్లా డిశ్చార్జ్ చేస్తుందో సేమ్ ఆఫ్టర్ ఇది ఒక 100 years ఉంటుంది లైఫ్. సో ఆఫ్టర్ ఈ ప్రాసెస్ లో లైఫ్ చెట్టు హౌస్ ఉన్న రోజుల్లో కూడా ఇట్ విల్ స్టార్ట్ బ్రీతింగ్. వుడ్ ఎప్పుడు టింబర్ అనేది బ్రీత్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ మెటల్, ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ డెడ్ ప్రోడక్ట్. టింబర్ ఈస్ హ్యావింగ్ ఒక చెట్టు కోసిన తర్వాత ఇట్లా 100 years లైఫ్ అంటారు. ఒక మనిషి లైఫ్ ఉంటుంది ఆఫ్టర్ కటింగ్ ఆఫ్ ద ట్రీ ఆల్సో అని. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఆల్ ట్రీస్ బ్రీత్, ఆల్ వుడ్స్ బ్రీత్. అండ్ ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది మేడం. దట్ ఇస్ ఇది కూడా సేమ్ సైజ్ మేడం. సేమ్ సైజ్. అది యాక్చువల్ గా మాస్టర్ బెడ్రూమ్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్ అని అంటారు, బట్ ఇది కూడా పెద్దగానే ఉంది కదా. అవును మేడం. యూ కెన్ రెండు సేమ్ ఇచ్చారు. రెండు సేమ్ మేడం. అండ్ యూ కెన్ ఫీల్ లైక్ 1 hour ఆఫ్ ఏసీ విల్ గివ్ యూ 5 hours ఆఫ్ కూలింగ్. ఎందుకంటే వుడ్ ఇస్ అ స్లో అబ్జార్బర్ చేసుకొని ఇట్ ఆల్ స్టార్ట్స్ గివింగ్ యూ ద కూల్నెస్. సో మీకు ఆఫ్టర్ ఒక 1 hour వేసుకున్న తర్వాత ఆల్ వుడ్ విల్ అబ్జర్వ్ లిటిల్ కంటెంట్ ఆఫ్ సాఫ్ట్నెస్ ఆర్ మాయిశ్చర్ అండ్ స్లోలీ ఇట్ స్టార్ట్ గివింగ్ కూల్నెస్ టు ది హౌస్. సో ఏమవుతుందంటే ఎక్సెస్ టెంపరేచర్స్ బయట ఉన్నప్పుడు హౌస్ చాలా కూల్ ఉంటుంది వుడెన్ హౌస్. బికాస్ వుడ్ ఇస్ అ బ్యాడ్ ఇన్సులేటర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ కూడా కండక్ట్ కాదు, మళ్ళీ హీట్ కూడా రాదు వుడ్ లో. అందుకే ఆపోజిట్ టెంపరేచర్స్ మెయింటైన్ అవుతాయి. సో మీకు మన హైదరాబాద్ టెంపరేచర్స్ కంతా చాలా కూల్ ఉంటుంది హౌస్. ఇదంతా కూడా వుడ్డే కదా? మీ వుడ్ ప్యాటర్న్ టైల్స్ అంటారు మేడం. దీస్ ఆర్ లైక్ వుడ్ ప్యాటర్న్ టైల్స్, క్రిస్ క్రాస్ జాయింట్స్ లో వేసిండేది ఇవన్నీ. మళ్ళీ దీస్ ఆర్ లైక్ కార్డ్స్, మన ఓన్ కస్టమైజ్డ్ ఇవన్నీ. దే గెట్ లైక్ ఎవ్రీథింగ్ లైక్ డిజైనర్ లైట్స్ కానీ, కార్డ్స్ కానీ, పిల్లోస్, కార్పెట్స్, ఎవ్రీథింగ్. ఓకే. ఇప్పుడు డైనింగ్ టేబుల్ కి అలాగే మంచాలకి వీటన్నిటికి ఇంటికి ఇదే సేమ్ అండ్ ఒకటే వుడ్ మేడం. బికాస్ ఈ వుడ్ ఏమవుతుందంటే సాలిడిటీ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ టర్మైట్స్ రావు ఈ వుడ్ లో. బెస్ట్ ఒకటి ఏమంటే ఇట్ ఈస్ లైక్ యాంటీ టర్మైట్. చెదలు అనేది ఉండదు ఈ వుడ్ కి. మీకు ఏదైనా కానీ ఎనీ ఐకియా ఫర్నిచర్ ఉండదు చూడండి లోపల. వెన్ యూ లిఫ్ట్ దట్ కార్పెట్ అండ్ సీ యూ సీ దట్ దిస్ వుడ్ బీయింగ్ యూస్డ్. మెటల్ కన్నా ఎక్కువ రియాక్టివిటీ తక్కువ ఉంటుంది మేడం. 80 to 100 years మినిమం. ఇక్కడ ఉన్నాయి కదా, యూ కెన్ డిస్మాంటిల్ ఎంటైర్ పీసెస్. ఇది ఒక్కొక్క ఫ్రేమ్ కూడా తీసేసుకోవచ్చు. ఒక్కొక్క ఫ్రేమ్ తీసేసుకొని మనకి తీసుకెళ్లి అక్కడ ఎట్లా కావాలో అట్లా అసెంబుల్ చేసుకోవచ్చు మనం. దీస్ ఆర్ అన్ని రిమూవబుల్, మీకు ఫర్నిచర్ వచ్చేస్తాయి. సో కంప్లీట్లీ యూ కెన్ డిస్మాంటిల్ ది హౌస్. మళ్ళీ ఒక్కొక్క ఫ్రేమ్, ఇది ఒక 2-3 frames డిస్మాంటిల్ చేస్తే ఎంటైర్ వాల్ వస్తుంది. సో ఎంటైర్ రా మెటీరియల్ విచ్ ఇస్ బీయింగ్ యూజ్ ఫర్ యూ ఫర్ 5 years 10 years మీరు కట్టుకున్న ప్లాట్ లో హౌస్ మీరు పెట్టుకొని తర్వాత వద్దనుకోండి. సపోజ్ మీరు హైదరాబాద్ ఉన్నారు, యూ గోయింగ్ ట్రావెలింగ్ టు సమ్ రాజమండ్రి అగైన్, యూఆర్ నాట్ బీయింగ్ హియర్, ఇక్కడే ఉంటారు మీరు. సో మీరు ఆ హౌస్ తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారు, డిస్మాంటిల్ చేసి ఒక ట్రక్ లో తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అసెంబుల్ చేసిస్తాం. దట్ ఆ లేబర్ ఛార్జెస్ ఏముంటుందో ఆ లేబర్ వరకు మాత్రమే మేము ఛార్జ్ చేసి అసెంబుల్ చేసిస్తాం. బికాస్ రా మెటీరియల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఫాస్టనర్స్ కానీ, స్క్రూస్ కానీ, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏం కావాలో ఎక్స్ట్రా వాళ్ళు ఏం అడుగుతున్నారో ఆ మెటీరియల్ వరకు వాళ్ళకి ఎక్స్ట్రా బిల్ చేసి అసెంబుల్ చేసిస్తాం. డిజైన్ మార్చాలన్నా కూడా మార్చుకోవచ్చు. మీకు ఇదే ఉంది అనుకోండి, ఇఫ్ ఇట్ ఆల్ ఇది వద్దు కొంచెం ఏదైనా ఇంకా అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, సేమ్ మెటీరియల్ ప్లస్ ఎక్స్ట్రా మెటీరియల్ ఎంత వాడుతున్నామో దాన్ని అసెంబుల్ చేసుకొని కొత్త డ్రాయింగ్ మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సపోజ్ మీ హౌసెస్ ఎట్లా అంటే మేడం, యూ కెన్ గెట్ ఎనీ ఫోటోగ్రాఫ్, మీకు నచ్చిన ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎనీ ఇమేజ్. మీరు యూఎస్ లో మీ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ హౌస్ అక్కడ ఉంది, సేమ్ ఇట్లానే మీరు రాజమండ్రిలో ఎక్కడ కట్టుకోవాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో యూ కెన్ బిల్డ్ ద సేమ్ హౌస్ హియర్ బికాస్ రా మెటీరియల్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా నౌ. మళ్ళీ రూఫింగ్ కూడా మీకు యూ హ్యావ్ లైక్ 6 to 7 మెటీరియల్స్ ఉంటాయి దీంట్లో. సింథటిక్ థాచ్ వేయచ్చు దీనికి, మళ్ళీ షింగిల్స్ వేయచ్చు, ఆండోలిన్ అన్ని షింగిల్స్ వాడతాము. దర్ లాట్ ఆఫ్ స్టోన్ కోటెడ్ రూఫింగ్ అంటాము. ఆల్ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్ విత్ అస్ మా దగ్గర. ఎంతనా వర్షం రండి, దెర్ ఇస్ నో నాయిస్ ఇన్ ది హౌస్. అండ్ వన్స్ యూ క్లోజ్ దిస్ డోర్, దీస్ నాయిసెస్ ఆర్ నాట్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ దర్. ఓకే, మీకు వెళ్ళదు. బికాస్ ఎందుకంటే అకాస్టిక్స్. మీకు ఈ హోమ్ థియేటర్స్లో ఎందుకు ఇవన్నీ వాడతారంటే, మీకు ఏం ఎఫెక్ట్స్ ఉన్నా ఇట్ షుడ్ బి ఇన్సైడ్ ద హోమ్ థియేటర్. ఇట్ షుడ్ నాట్ గో అవుట్ సైడ్ డిస్టర్బెన్సెస్ రాని ఇదన్నీ. కానీ అకాస్టిక్స్లో ఇట్స్ ద బెస్ట్ మెటీరియల్. అంటే జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పారు ఇదంతా దేని కదా సపరేట్ జాయింట్ చేసామని చెప్పేసి. అంటే మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మీరు బ్రిక్స్ ఎట్లా జాయింటింగ్ ఉంటుందో సేమ్ అదే మాదిరి. మరి దీనికి ఏం ఉండదు మేడం, ఇంటర్లాకింగ్ ఉంటుంది. దీనికి చిన్న గ్రూ ఉంటుంది. దెర్ ఇస్ అ స్మాల్ గ్రూ హియర్. ఓకే. సో విచ్ ఇస్ బీయింగ్ కనెక్టెడ్ దేర్. జస్ట్ నార్మల్ గా పెట్టేస్తాం. గ్రౌండ్ డైరెక్ట్ పెట్టుకుంటూ స్క్రూయింగ్ చేసుకుంటూ ఫాస్టనర్స్ ఫిట్ అయితే వెళ్తే స్ట్రాంగ్ వచ్చేస్తుంది వాళ్ళు. ఇప్పుడు ఈ హౌసెస్ చూస్తే మోస్ట్లీ ఇలా ఉంటున్నాయి కదా, అలా కాకుండా మేము పైకి వెళ్ళి ఉండేటట్లుగా అప్పుడు ఏం చేయాలంటే యూ హావ్ టు రైజ్ 1 more floor అండ్ ఇంక్రీజ్ ద రూఫ్ ఏరియా. అంటే వర్షం ఏమీ పడకుండా కొంచెం రూఫ్ ఎక్స్టెన్షన్స్ ఎక్కువ చేసుకుంటే యూ కెన్ యూజ్, నో ప్రాబ్లం. అలాగే మంజునాథ్ గారు, ఇవి కూడా
వుడ్డేనా అండి? లేదు మేడం, ఇది మీకు ఈ స్టోన్ టెక్స్చర్డ్ లో మెక్సికన్ టైల్స్ లాగా వస్తాయి మేడం. చిన్న చిన్న బుచ్చింగ్స్ లాగా వస్తాయి ఇవి. లైక్ చిన్న చిన్న ప్లాంక్స్ లాగా ఉంటాయి. ప్రతి ఒక్కటి అరేంజ్ చేసి డిజైన్ చేసి మళ్ళీ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎవ్రీ 2 to 2 feet ఆల్టర్నేటివ్ గా ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చాం మీకు అన్నిటికీ. కొంచెం వింటేజ్ లుక్ వచ్చేలాగా ఇచ్చాం మేడం అని. ఇదైతే వుడ్ కాదు. లేదు వుడ్ కాదు మేడం. మీకు టైల్ ప్యాటర్న్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఈజీ. ఇండియన్ మెయింటెనెన్స్ కి మెయిడ్స్ అంతా వచ్చి క్లీన్ చేసేటప్పుడు అన్ని బాగుంటుంది. అలాగే మంజునాథ్ గారు, అయితే ఇంకా ఈ వుడ్ కి సంబంధించి ఇంకా ఏమేమి వుడ్స్ వాడతారు? ఇది ఇంకా ఏమేమి వుడ్స్? కెనడియన్ స్ప్రూస్ అంటారు మేడం. ఇది ఒకటే వుడ్ విచ్ ఇస్ బీయింగ్ యూజ్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అందరూ ఇదే వుడ్ హౌసెస్ కట్టడానికి యూజ్ చేస్తారు. దుగ్లస్ ఫర్ అంటారు, ఇట్లా 2-3 వెరైటీస్ మాత్రమే విచ్ ఇస్ బీయింగ్ యూజ్ ఫర్ మేకింగ్ హౌసెస్. అంటే అన్ని అమెరికన్ హౌసెస్ వుడ్ తోనే తయారైతాయి. ఆ తయారయ్యే వుడ్ ఇదే వుడ్ తోనే కడతారు. అక్కడ కూడా సేమ్ వుడ్ మనం అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కడుతున్నాం. సో లోపల ఇల్లంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించారు. మరి బయట కూడా ఒకసారి చూద్దాం. బయట కూడా బ్యూటిఫుల్ గార్డెన్, మీకు స్విమ్మింగ్ పూల్ అన్ని ఉన్నాయి మేడం.